జయ జయ నృసింహ సర్వేశ భవభయహర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ. అక్షయ తృతీయ నాడు సింహాచలంలో అప్పన్నకు చందనోత్సవం జరుగుతుంది. ఈ చందనోత్సవం అక్షయ తృతీయ నాడే నిర్వహిస్తారు. ఆ రోజున సుమారు 120 కిలోల చందనాన్ని స్వామివారికి అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవంలో 3 సార్లు జరిగే తంతు ఉంది. ఒకటి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఈ 3 నెలల్లో కూడా సుమారు 500 కిలోల చందనాన్ని స్వామివారికి అర్పిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా వైదిక ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విగ్రహం ఎలా ఏర్పడింది అంటే, ప్రహ్లాదుడు నిర్మించిన ఈ ఆలయాన్ని పురూరవుడు అనేటువంటి రాజు ఆకాశ మార్గాన వెళుతూ ఇక్కడ ఒక వల్మీకం ఉంది అని తెలుసుకొని, నేను ఇక్కడ ఉన్నాను నేను నరసింహుడు ప్రకటించడంతో ఆ వల్మీకాన్ని తొలగించి తనకి శ్రీగంధాన్ని సమర్పిస్తాడు పురూరవుడు. అలా అక్కడ సింహాచలంలో నృసింహుడు 3 రూపాలుగా నారసింహ, నర, వరాహ రూపాలలో ఉంటారు. అయితే ఇక్కడ స్వామికి పాదాలు కనపడవు మనకి భక్తులకి. ఎందుకంటే ప్రహ్లాదును రక్షించడం కోసం ఆయన గరుత్మంతుడి మీద వేగంగా రావడంతో ఆ భూమిలో తన పాదాలు కూరుకుపోయాయి అనేటువంటిది ఒక విషయం ఇక్కడ చెప్తుంటారు. ఈ చందనోత్సవాన్ని 3 సార్లుగా చేస్తారు. అసలు అక్షయ తృతీయ నాడు అంటే మన తెలుగు వాళ్ళలో ఒక నమ్మకం ఉంది, ఒక గ్రాము బంగారమైనా కొనుక్కోవాలి, కనీసం గురువింద గింజ అంతైనా సరే బంగారం కొనాలనే అపోహ ఉంది. అది కాదు. ఈ చందనోత్సవం అనేది వైశాఖ మాసంలో జరిగే సింహాచల అప్పన్నకు సమర్పించే చందనోత్సవంగా మనం భావిద్దాం. ఇదే విధంగా ఈ నృసింహ ఉత్సవాన్ని పాల్గొనడం కోసం మనమంతా కూడా ఈ ధార్మిక విధానాన్ని, ఈ భక్తి విధానాన్ని మండలిలో కూర్చొని మనం చేసుకుంటాం. అప్పటి వరకు కూడా స్వామికి, నృసింహస్వామికి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో శ్రీగంధాన్ని తీసుకొని, గంధపు పొడిని తీసుకొని స్వాములకి అర్పిద్దాం. ఏ విధంగా అంటే, మనం స్వామికి గానార్చన చేస్తూ స్వామికి ఈ విధంగా అలంకరింప చేద్దాం. చిత్తజగురుడా ఓ సీనరసింహ, బత్తిసేరు మునులు పరికించవయ్య, కదిరి నృసింహుడు కంభమున విడలే విదితముగా సేవింపరో మునులు, కదిరి నృసింహుడు అహోబలం అహోబలం. ఇలా నారసింహ క్షేత్రాల్లో జరిగేటువంటి ఉత్సవాన్ని అంతా కూడా మనం మన ఇంట్లోనే ఉండి స్వామికి, నృసింహునికి అర్చన చేస్తూ మనం ఆ అక్షయ తృతీయ నాడు స్వామి సేవలో తరిద్దాం. నమో నారసింహ.